హలో! హాయ్ ఫ్రెండ్స్. మనమైతే ఈ వీడియోలో ట్రైన్ లొకేషన్ తెలుసుకోవడం ఎలాగైతే చూపించబోతున్నాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. దానికోసం అయితే మనం ముందుగా ప్లే స్టోర్ నుండి వేర్ ఈజ్ మై ట్రైన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. దాన్నైతే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్నాకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రమ్ స్టేషన్ టు టు స్టేషన్. ఫ్రమ్ స్టేషన్ అంటే మనం ఎక్కడి నుండి వెళ్ళాలో ఆ లొకేషన్ అయితే టైప్ చేసుకోవాలి. స్టేషన్లో ఎక్కడ వరకు అయితే మనం వెళ్ళాలో ఆ స్టేషన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్నాకైతే కిందన కూడా మనం పిఎన్ఆర్ నెంబర్ ఇచ్చి అయినా సరే మనం డైరెక్ట్గా ట్రైన్ లొకేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ నుండి అయితే మనం టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ స్టేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోబోతున్నాను. ఫ్రమ్ స్టేషన్ నుండి విశాఖపట్నం అని టైప్ చేసుకున్నాను. నేను వెళ్ళబోయే స్టేషన్ కూడా టైప్ చేసుకుంటుపోతున్నాను. విజయవాడ జంక్షన్. ఓకే, చెక్ చేయండి ఫ్రెండ్స్. చెక్ చేసినాకైతే మనకి చాలా ట్రైన్స్ అయితే కనిపించాయి ఇక్కడ. అందులో మనకి గ్రీన్ కలర్లో ఉండేవి అయితే అవైలబుల్లో ఉండేవి. అవి కూడా ఏ ఏ రోజు అయితే ఉన్నాయో క్లియర్గా అయితే అక్కడ నేను ఇందులో ఏదో ఒక ట్రైన్ అయితే క్లిక్ చేసి మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కొంచెం నెట్వర్క్ అయితే స్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, క్లిక్ చేశాను. క్లిక్ చేసినాకైతే చూసారా, మన ట్రైన్ అయితే ప్రస్తుతానికైతే అక్కడ ఉంది. అంటే ఆల్రెడీ జర్నీ స్టార్ట్ అయిపోయింది కనుక అక్కడైతే చూపిస్తుంది. మీకైతే ముందుగానే చూసుకున్నట్లయితే మీకు ట్రైన్ ఎక్కడ ఉందని వచ్చి చూసుకోవచ్చు. పక్కన ఏవైతే స్టేషన్స్ ఉన్నాయో పక్కన కూడా మనకు ప్లాట్ఫామ్ నెంబర్ కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం క్యాలెండర్ ఉపయోగించి కూడా మనం ఏ డేట్లో అయితే మనకు ట్రైన్స్ కావాలో ఆ డేట్లో అయితే మనం క్లిక్ చేసి కూడా ట్రైన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే మనం సీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే సీట్స్ కూడా మనకి ఏ సీట్ అయితే మనకు కన్ఫర్మ్ అయిందో ఆ సీట్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సీట్స్ అయితే చూపించడం జరుగుతుంది. పైన క్లాస్ కూడా మనకి చూపించడం జరుగుతుంది. ఏ కోచ్లో అయితే మనం బుక్ చేసుకున్నామో ఆ కోచ్ కూడా మనం చూసుకోవడం జరుగుతుంది. స్లీపర్ అయితే స్లీపర్, జనరల్ అయితే జనరల్, ఏదైనా చూసుకోవచ్చు మనం ఇందులోని. మనం అదేవిధంగా మనకి వాట్సాప్ కూడా షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ చాలా అంటే చాలా ఈ సోషల్ మీడియా అయితే ఇందులో ఉంటాయి. అందులో అయినా మనం షేర్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి డైరెక్ట్గా. యాడ్స్ అయితే కొంచెం వస్తుంటాయి, నెట్ ఆన్లో ఉంటుంది కనుక.
ఇక్కడ మనం స్లీపర్ జనరల్ మనకి ఏ కోచ్ కావాలో ఆ కోచ్లో కూడా మనం దీనిపైన కూడా క్లిక్ చేసుకోవచ్చు. అలాగే కాకుండా మనం ఇందులో కూడా చూసుకోవచ్చు. ట్రైన్ మీద క్లిక్ చేసి కూడా పైన సీటు అంటే మనిషి కూర్చొని ఉన్నారు కదా, దానిపైన కూడా క్లిక్ చేసి మనం తెలుసుకోవచ్చు. నేనైతే బ్యాక్కి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్. జై హింద్.